నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కేరళలో అనేక మంది బాలికలు, మహిళలు ఆచూకీ కనబడకుండా పోతున్నారు. 2019 జనవరి నుంచి 2023 డిసెంబర్ 31 వరకు 5 ఏళ్ల వ్యవధిలో 5338 బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. 2024 ఏప్రిల్ 12న తిరువనంతపురంలో స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రజా సమాచార అధికారి వివరాలను వెల్లడించారు. 5338 మంది కనిపించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. లవ్ జిహాద్లో చిక్కుకుని ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్ కోసం ఆఫ్ఘనిస్తాన్, సిరియాలకు అమ్మాయిలను తరలిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కేరళలోని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్, అధికార పీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ రెండు మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తూ ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని జాతీయవాద శక్తులు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ నాయకుడి కుమార్తె తన క్లాస్మేట్ ఫియాస్ చేతిలో కత్తితో పొడిచి హత్యకు గురైంది. లవ్ జిహాద్ కారణంగానే తన కూతురు నేహా హిరేమత్ హత్యకు గురైందని కాంగ్రెస్ నేత నిరంజన్ హిరేమత్ ఆరోపించారు. ఈ ఘటనను లవ్ జిహాద్తో సంబంధం లేదని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ ఆయన ఈ ఆరోపణను గట్టిగా నిలబడ్డారు. ఈ హత్య వెనుక లవ్ జిహాద్ అంటూ ఏబీవీపీ ఆందోళనకు దిగింది. నేరస్తుడు చేసిన నేరానికి అత్యంత కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తప్పిపోయిన మొత్తం 5338 మంది అమ్మాయిలు లవ్ జిహాద్లో చిక్కుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నా ఎలాంటి దర్యాప్తు జరగడం లేదు.